ఏ కష్టంగా ఉంటుంది మంత్రం అనుకుంటున్నావా? చిన్నదే, పెద్ద కష్టమేం కాదు, చెప్తాను, ఆ మంత్రం జపం చేయి అన్నారు. ఆయన అన్నారు ఇంకా వింటలేదు, రా 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 అంటున్నాడని. ఆయన అన్నారు, మీకు కనపడి ఉపదేశం చెయ్యమన్న దత్తాత్రేయుల వారు నాకు కనపడి ఉపదేశం పుచ్చుకోమంటే పుచ్చుకుంటానన్నారు. అతనికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అంటే నేను దత్తాత్రేయుల వారు చెప్పకుండా వచ్చాను అనుకుంటున్నావా? చేయించుకుంటావా చేయించుకోవా ఉపదేశం అన్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నీకేం కీర్తి ప్రతిష్టలు ఉండవు, నువ్వు ఏమి గౌరవం లేనివాడివి అయిపోతావు అని చెప్పి అతని దగ్గరికి ఎందుకు వెడతారు? అతనికి ఏం తెలియదు, అతనికి ఒక మంత్రోపాసన కూడా లేదని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ప్రచారం చేసేవాడు. సూర్యబింబానికి ఒక అరిచెయ్యి అడ్డు పెడితే దాని యొక్క తేజస్సుని ఆపగలమా? ఆయన అన్నిటినీ దాటిపోయిన మహానుభావుడు. మంత్రోపాసన ఎవరు తీసుకుంటారు? ఆయన స్థాయిని పొందడానికి మంత్రోపాసన ఒక సాధనం.